ఇవాళ నేను గతంలో కూడా అనేక సందర్భాల్లో ఒక హోంశాఖ సహాయ మంత్రిగా నేను అప్పీల్ చేయడం జరిగింది. తుపాకీ ద్వారా రాజ్యాధికారం అనేది సాధ్యం కాదు. ఇన్ని సంవత్సరాలు తుపాకీ పట్టుకొని ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన పేద ప్రజలను చంపి, పోలీసు వాళ్ళని చంపి, మా కార్యకర్తలను చంపి, ఇక్కడ ప్రతాప రామకృష్ణ మీ ముందే మీకే నిలువెత్తు నిదర్శనం. ప్రతాప రామకృష్ణానికి డబ్బులు ఆయన భారతీయ జనతా పార్టీ కార్యకర్త. ఆయన ఏ రోజు ఇన్ఫార్మర్ కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టలే. ఈయన వెంటనే కాల్పులు జరిపినప్పుడు చనిపోయే పరిస్థితిలో ఇవాళ వెంటిలేటర్ మీదకి పోయి తిరిగి ప్రాణాలతో తిరిగి వచ్చాడు. ఇటువంటి కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, త్యాగం చేసిన కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. మా కార్యకర్తలను దేనికోసం చంపారంటే జాతీయ జెండా ఎగిరేయద్దని చెప్పి సామాజిక జర్మని చంపాడు. ఇది కరెక్టా చెప్పండి? తుపాకీ గుట్టం పట్టుకున్న నక్సలైట్స్ మావోయిస్ట్ భావజనం చెప్పాలి. జాతీయ జెండా భారతదేశంలో జాతీయ జెండా ఎగిరేయడం తప్ప. జాతీయ జెండా ఎగిరేసిన వాడు భారతీయుడైతాడా? 15th ఆగస్టు రోజు 26 జనవరి రోజు నల్లా జెండా ఎగిరేసినప్పుడు భారతీయుడైతాడా? నల్లా జెండా ఎవరు ఎగరేయాలి? పాకిస్తాన్ లో బంగ్లాదేశ్ వచ్చి జెండా ఎగిరేద్దనాలే. పాకిస్తాన్ లో బంగ్లాదేశ్ వచ్చి నల్ల జెండా ఎగిరేమనాలి. మరి మీది ఏ సిద్ధాంతం? ఇది ఏ దేశానికి సంబంధించిన సిద్ధాంతం? కాబట్టి పోలీసులను చంపుతారు, కార్యకర్తలను చంపుతారు, అనేక మంది రాజకీయ నాయకులను చంపుతారు, ట్రైబల్ సంబంధించి పేద ప్రజలను చంపుతారు. దీని ద్వారా మీరు సాధించింది ఏంది? మీరు బుల్లెట్ నమ్ముకున్నారు, మీరు ఏం సాధించలే. మీరు సాధించింది ఏంటంటే మీకు అనవసరంగా ప్రాణాలు తీసుకున్నారు. మీరు జంగల్లో ఉండి. మేము బ్యాలెట్ నమ్ముకున్నాం. మీకు మాకు యుద్దం అదే ఇన్ని సంవత్సరాలుగా సిద్ధాంతపరంగా వైరుధ్యాలు. మీరు బుల్లెట్ నమ్ముకున్నారు, మేము బ్యాలెట్ నమ్ముకున్నాం. మమ్మల్ని మా ప్రాణాలు తీసారు. మీరు మాతో పాటు పేద ప్రజల ప్రాణాలు తీశారు. ఇలా మేము ఏం చేస్తాం? ఈ దేశంలో ముచ్చటగా 3వసారి భారీ మెజార్టీతో ప్రజల ఆశీర్వాదంతో, ఈ దేశ ప్రజల ఆశీర్వాదంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాం. పేద ప్రజలకు సేవ చేయడం లక్ష్యంగా మేము వచ్చినాం. పేద ప్రజలకు సేవ చేస్తున్నాం కాబట్టి 3సారి మేము వచ్చినాం. మీరు తుపాకీ గొట్టాన్ని నమ్ముకున్నారు, డ్యూటీ చేసే పోలీసు వాళ్ళని చంపారు, సమాజాన్ని రక్షించే పోలీసులను చంపారు, ఎస్సీ సామాజిక వర్గాన్ని పేదలను చంపారు. ఏం సాధించారు? ప్రాణాలు కోల్పోతున్నారు. మీరు ఇవాళ దేశంలో ఉన్నది ఆషామాషి ప్రభుత్వం కాదు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మేము మళ్ళీ చెప్తున్నాం, తుపాకీ ఉండాల్సింది బార్డర్ లో ఉన్న జవాన్ దగ్గర, సమాజాన్ని రక్షించే పోలీసుల దగ్గర. వీళ్ల దగ్గర తప్ప వేరే వ్యక్తులకు తుపాకీ ఉండడాన్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సహించదు, దానికి క్షమించదు, దానికి అనుమతులు ఇవ్వరు. కాబట్టి ఇవాళ లొంగిపోవాలని చెప్పి మా కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు పిలుపునిచ్చారు. అమిత్ షా గారు ఒక మొండి పట్టుదలతోని ఈ సమాజాన్ని రక్షించాలి, ఈ దేశాన్ని రక్షించాలని చెప్పి ఒక లక్ష్యంతో, పేద ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పి ఒక లక్ష్యంతో ఇలా అమిత్ షా గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. లొంగిపోండి, తుపాకీ గుట్టం ద్వారా మీరు ఏం సాధించబోరు, ఇంతవరకు ఏం సాధించలేరు, మీరు ప్రాణాలు తీసుకోకండి, లొంగిపోండి, మావోయిస్టులను అంతం చేయడమే మా లక్ష్యం, మావోయిజం ఈ దేశంలో పనిచేయదు అని చెప్పి కరాఖండిగా చెప్పి ఇలా మావోయిస్టులకు అవకాశం ఇచ్చారు. ఇలా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉన్న సందర్భంలో కొంతమంది మొండి పట్టుతోని, తప్పుడు ఆలోచనలతోని వాళ్ళు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలా మన ఛత్తీస్గఢ్ లో లొంగిపోయారు. ఛత్తీస్గఢ్ లో ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి మైనర్ అమ్మాయిలు, చిన్న అమ్మాయిలు, అభయం శుభం జరిగిన అమ్మాయిలకు మీరు తుపాకులు ఇచ్చి ఏం సాధిస్తారు చెప్పండి? దాని ద్వారా తుపాకులు ఎవరు చంపడానికి? రండి, సమాజం రండి, సమాజం మార్పు కోసం ప్రయత్నం చేయండి, అందరితో మాట్లాడండి. తుపాకీ పట్టుకొని మీరు కాల్స్తా అంటే ఇది క్షమించే ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం కాదు. ఇలా మనం ఛత్తీస్గఢ్ లో చూస్తుంటే చిన్న అమ్మాయిలు తుపాకులు పట్టుకొని లొంగిపోతే వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి?
వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసేవాళ్ళు మీరు. వాళ్ళకి తుపాకులు ఇస్తారా వాళ్ళ చేతికి? ఇక చదువుకునే అమ్మాయిలు, కలం బట్టి రాసే అమ్మాయిలు, వాళ్ళ కుటుంబాలు రోధిస్తున్నాయి. మా అమ్మాయిలకు మాయమాటలు చెప్పి తుపాకులు చేతికిస్తే మా అమ్మాయి ప్రాణాలు కోల్పోతే దాని బాధ్యత ఎవరు సార్? మా కుటుంబాన్ని ఎవరు సాధాలి సార్ అని చెప్పి ఆ పేద కుటుంబాలు ఇలా ఈ మావోయిస్టులను ప్రశ్నిస్తున్నాయి, మావోయిస్టు నాయకులను ప్రశ్నిస్తున్నారు. ఇవాళ చిన్న చిన్న అమ్మాయిలు పాపం వాళ్ళు తిండి లేక జంగల్ పట్టుకొని తిరుగుతున్నారు, తిండి తిప్పలేక జంగల్లో తిరుగుతున్నారు. పాపం ఎవరు సిద్ధాంతం అంటున్నారు, లొంగిపోయిన వాళ్ళని బదనాం చేస్తున్నారు. లొంగిపోయినటువంటి మావోయిస్టు నేతలందరూ కూడా వాస్తవాలు గ్రహించారు. మేము జంగల్లో ఉండి సిద్ధాంతం కోసం పనిచేస్తున్నాం, మా ప్రాణాలను పణంగా పెట్టి సిద్ధాంతం కోసం పనిచేస్తున్నాం. అనేక మంది ఇవాళ ఎన్కౌంటర్లో చనిపోతున్నారు. మా అన్ని పేద కుటుంబాలు, మా కుటుంబాలను దూరం పెట్టినాం. మా కుటుంబాలను దూరం పెట్టి మేము సిద్ధాంతం కోసం పనిచేస్తున్నాం. ఇవాళ లాస్ట్కు లొంగిపోయే పరిస్థితికి వచ్చిందంటే ఆలోచించండి. అలా మీ సిద్ధాంతం ప్రజలు నమ్మతలేరు. ఇవాళ మళ్లీ అప్పీల్ చేస్తున్నా, అందరు లొంగిపోండి. ఇంకా 4 నెలలు మాత్రమే మీకు సమయం ఉంది. 4 నెలలు మాత్రమే సమయం ఉంది. అమిత్ షా గారి యొక్క లక్ష్యం 2026 మార్చ్ మావోయిస్టులను అంతం చేయడమే లక్ష్యం. అమిత్ షా గారు ఒక మాట అంటే మాట నిలబెట్టుకునేటువంటి వ్యక్తి. మీకు అవకాశం ఇంకా 4 నెలలు ఉంది.